ఓం నమ శివాయ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సంగమేశ్వర రుద్రాక్ష ఎంపోరియం. ఇది మన పెదకాకాని దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి విశేషమైనటువంటి రుద్రాక్ష ఎంపోరియం. మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక వస్తువులు ఇక్కడ మీకు లభిస్తాయి. విశేషమైనటువంటి రుద్రాక్షలు, కరిములింగాలు, స్ఫటికమాలలు, స్ఫటికలింగాలు, ఇలాంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి విరివిగా లభించే రుద్రాక్షలు అద్భుతంగా లభిస్తాయి. మీకు కావాల్సిన వారు గుంటూరు పెదకాకాని రుద్రాక్ష ఎంపోరియం అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక వస్తు సంపద కలిగినటువంటి రుద్రాక్ష ఎంపోరియం సందర్శన జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రుద్రాక్ష ఎంపోరియంలో మీ ఆధ్యాత్మిక సంపద కొనుగోలు చేసుకోండి. నమస్కారం సార్, సుధాకర్ గారు. నమస్తే. ఇంత గొప్ప షాపు పెట్టడానికల్లా కారణం ఏంటి? ఇంత హై ఎండ్ ప్రోడక్ట్స్ డివోషనల్గా మీరు వాడడానికి దీనికి అంటే ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి దీని బ్యాక్డ్రాప్ ఏంటి, మాకు ఆడియన్స్కి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ప్లీజ్? ఓం నమ శివాయ అండి. మొట్టమొదట నా పేరు కనమలగూడి వెంకట సుధాకర్. మా షాప్ పేరు సంగమేశ్వర రుద్రాక్ష ఎంపోరియం. నేను 1993లో సంగమేశ్వర పచారీ షాపు అనే నామధేయంతో చీరాల్లో స్టార్ట్ చేశాను. ఆధ్యాత్మికంగా మనకున్నటువంటి విశేషమైన పరిచయాల వల్ల కానీ, గురువుల ఆశీస్సులతో కానీ, భగవంతుడి అనుగ్రహంతో కానీ ఈ రుద్రాక్ష మీద రీసెర్చ్ చేయడం జరిగింది. దీని మీద మనం నేపాల్ వెళ్ళటం, ఇతరత్ర రాష్ట్రాలు తిరిగి దీని మీద జ్ఞానం సంపాదించడంతో పాటు, అమ్మకంతో పాటు జ్ఞానం సంపాదించడం పాటు మంచి రెమెడీస్కి సంబంధించినటువంటి కొంత విద్యను అభ్యసించడం జరిగింది. దానివల్ల జాతకరీత్యా వాళ్ళు ధరించినటువంటి రుద్రాక్షల ద్వారా మన జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి కావాల్సినటువంటి విశేష పరిజ్ఞానాన్ని మనం సంపాదించడం జరిగింది. తద్వారా మనకు వచ్చేటువంటి వినియోగదారులకి వాళ్ళ జీవితంలో అభివృద్ధి పదంలో నడవడానికి మరియు వారి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి జీవనం సాగించడానికి కావాల్సినటువంటి ఈ రుద్రాక్షల్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే జాతకం చూసి చెప్తారా సార్? జాతక రీత్యా అంటే జాతకం మీరు వేసి ఉంటే మీ జాతక రీత్యా చెప్తాను. లేని పక్షంలో జాతకాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఉంటే దాని ప్రకారం కుండల్ని చూసి ఏది ధరిస్తే మన రుద్రాక్షను మనం ఏది ధరిస్తే మన జాతక రీత్యా మనం బాగా అభివృద్ధి చెందుతామో దానికి సంబంధించిన రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. అంటే కుండలి జాతకానికి సపరేట్గా ఛార్జ్ ఏం చేస్తారా? ఛార్జ్ ఏం చేసుకోము. ఎందుకంటే మనం రుద్రాక్ష అమ్మినప్పుడు మనం కొంత లాభాన్ని ఆర్జిస్తాం కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనం వచ్చే లాభాన్ని మనకి సరిపోతుంది. మనం చాలా చిన్న స్థితి నుంచి మనం ఈ స్థితికి వచ్చాం కాబట్టి